మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అరాచకాలు, ఆ పెన్షన్లు తీసేయడాలు నిజంగా అవి ఇప్పటికీ కూడా కళ్లకు గట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఒక వ్యక్తి ఉదాహరణ సార్, ఒక పెద్ద ఆయనకు దివ్యాంగుడు. సో వాళ్ళ వైఫ్ కూడా అట్లాంటి పరిస్థితే, మానసికంగా బాగలేదు, ఇద్దరు పిల్లలు కూడా అట్లాంటి పరిస్థితే. సో ఆయన కుటుంబ పోషణ కోసం వాళ్ళు ఏ విధంగా సహాయం చేయట్లేదు అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి ఒక చిన్న కూల్ డ్రింక్ షాప్ పెట్టుకున్నారు, ఇంట్లోనే చిన్న కొట్టు. సో దాంట్లో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పేసి అందరి పెన్షన్లు కట్ చేశారు సార్. అట్లాంటి వ్యవహారాలు చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు మళ్ళీ మొదలుపెట్టారు. నమస్కారం అండి. మీకు అలాగే శ్రీరామ్ గారికి, రజనీ గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి నైజము మనకు తెలియదేం కాదు. 10వ తరగతి చదువుతున్నప్పుడే 10th క్లాస్ పేపర్లు ఎత్తుకుని వెళ్ళిపోయినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఎంపీకి రాజీనామా చేయమని చెప్పి వివేకానంద రెడ్డిని కొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసినటువంటి అరాచకాలు చిన్న వయసులోనే ఎన్నో ఉన్నాయి, మామూలుగా లేవు. అక్కడ ఉండేటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళ పేర్లు చెప్తా అనవసరం. వాళ్ళతో వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి కాకముందే పులివెందల్లో, కడపలో అరాచకాలు చేశాడని అక్కడికి వెళ్తే ఎవరైనా చెప్తారు. వాళ్ళ తాత హయాం దగ్గర నుంచి అరాచకాలకి పుట్టినీళ్ళు పులివెందల. నాకు కాకపోతే ఇంకెవరికి కాకూడదు అనేటువంటి ఒక విపరీత మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో గెలవటం కోసం ఎన్ని అక్రమాలు చేయాలో, ఎన్ని చేయాలో అన్ని చేశాడు. అయినప్పటికీ కూడా ప్రజలు 60% మంది ప్రజలు అతను వ్యతిరేకించి 11 సీట్లకు పరిమితం చేసి కూర్చోబెడితే, నేను ఇన్ని చేసినా ఓడిపోయానేంటి, నా పరిపాలన ప్రజలకు నచ్చలేదా అనేటువంటి ఆత్మ పరిశీలన లేకుండా డే 1 నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి నెల రోజులకే రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని ధర్నా చేశారు. ఇక మనం చూసాం, మిర్చి రైతులు, పొగాకు రైతులు, మామిడి రైతులు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏ రకంగా రెచ్చిపోయాడో చూసాం. తన కారు కింద సింగయ్య పడిపోతే తన కారు కింద పడి చావలేదని చెప్పి ప్రచారం చేయించారు. అది ఏఐ వీడియోలు అన్నారు, క్రియేట్ చేశారన్నారు. అసలు వాళ్ళ భార్యని, కుటుంబాన్ని పిలిచి ముష్టి 10 లక్షలు ఇచ్చేసి చేయదలుచుకున్నాడు. కాబట్టి డే 1 నుంచి ఏ పథకమైనా పెట్టినా ఉంది. అతను మాట్లాడని పథకం ఉంటుంది. 4,000 రూపాయలు అరియర్స్తో పాటు 7,000 ఇస్తే పెన్షన్లు కట్ చేశారంటారు. నీ హయాంలో 9.5 లక్షల పెన్షన్లు కట్ చేశారని చెప్పి పదే పదే మేము ప్రతిపక్షంలో ఉండంగా చెప్తే అవును, చెవిని పట్టించుకో. నువ్వు ఇవాళ పెన్షన్లు కటింగ్ గురించి మాట్లాడుతున్నావా? 64 లక్షల పెన్షన్లు ఇస్తా ఉంటే వృద్ధులకి, మిగతా వాళ్ళకి 54 లక్షలు అని చెప్పి ప్రచారం చేస్తారు. 10 లక్షలు తగ్గించేస్తారు. ఇస్తుంది 64 లక్షలు, అతను చెప్పేది 54 లక్షలు. ఇవాళ దివ్యాంగుల వ్యవహారం చూద్దాం సార్. దాదాపు 80,000 మంది దివ్యాంగులు బోకస్ సర్టిఫికెట్లో ఉన్నారు అని వివిధ గ్రామాల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చింది. అందులో పులివెందల్లో ఎక్కువ మంది ఉన్నారని. అంతవరకు ఎందుకండి, అమ్మఒడిలో పిల్లలు లేని తల్లిదండ్రులు కూడా అమ్మఒడి ప్రతి సంవత్సరం ఇచ్చినటువంటి ప్రభుత్వుడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కార్యకర్తలకి అమ్మఒడి కూడా కేటాయించేశాడు. అది ఏముంది, ఆయన చెప్తారు, వాళ్ళ మనుషులు మనం చూశాం కదా. ఫైబర్ నెట్లో 750 మందిని పెట్టేశాడు. అందులో రకరకాల వాళ్ళు, ఇళ్ల దగ్గర పనిచేసేవాళ్ళు, వేరే చోట్ల పనిచేసి ఇక్కడ జీతాలు తీసుకునేవాళ్ళు. అసలు బోకస్కి ఫేక్కి పెట్టింది పేరు వైసీపీ. రైతు భరోసా 45 లక్షల మందికి ఇస్తే అన్నదాత సుఖీభవ ఇవ్వలేదని చెప్పి ప్రచారం చేస్తాడు. మళ్ళీ పెట్టుకోండి మీరు రైతు భరోసా కేంద్రాల్లో మీకు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పిన
మాట్లాడు. తల్లికి వందనంలో 1వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు చేరిన తర్వాత వస్తాయి డబ్బులు అనేది అందరికీ తెలుసు. ఫస్ట్ ఎకనామిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత నిన్న 350 కోట్ల రూపాయలు వాళ్ళకి రిలీజ్ చేశారు. 1వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి రాలేదని చెప్పి ప్రతి చోట ఫేక్ ప్రచారం. ఇక బస్సు 1 కోటి మంది ఎక్కారు సార్. నిన్నటికి బస్సులో ఎక్కనివ్వట్లేదు, డబ్బులు అడుగుతున్నారు అని చెప్పి ఆమె ఎవరితో ఒక ఆమె వచ్చింది, శ్యామలో ఎవరో అంట, ఆ మాట్లాడుతుంది బస్సులో ఎక్కనివ్వట్లేదు. నిన్న ఆర్టీసీ ఎండి చెప్పాడు, పల్లె వెలుగు బస్సులు కూడా భవిష్యత్తులో మేము ఏసీ పెట్టబోతా ఉన్నాం. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటున్నాం కాబట్టి అది ఏసీలతోనే వస్తాయి. పల్లె వెలుగు బస్సులు కూడా అంటే అది లీస్ట్ అనమాట. దాంతో పాటు అన్నీ కూడా ఏసీ పెట్టబోతున్నామని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ఏసీ లగ్జరీ బస్సుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు టికెట్ వీళ్ళు ఎక్కుతానంటాం, అక్కడ కండక్టర్ ఇవ్వనని చెప్పడం, అది వీడియో తీయటం, ప్రచారం చేయడం. అది కావాలనే కదా సార్, కావాలని చేయడానికే కదా అది. కరెక్ట్ గా ఏ నియమ నిబంధనలు కావచ్చు, లేదంటే వేటికి ఇస్తామో క్లియర్ గా చెప్పినాక వీళ్ళు దానికి సాధ్యం కాని అంటే ఆ ఇవ్వనటువంటి దాంట్లోకి వెళ్ళి నేను ఇందులో కూర్చుంటాను, దీనికి ఫ్రీ ఇవ్వండి అని కావాలని చేయడం కదా ఇదంతా, గొడవ చేసే ప్రయత్నం ఇదంతా. అదే నిన్న మొన్న అమరావతి మునిగిపోయింది, బుడవేరు గట్టు ఎరిగిపోయింది, విజయవాడలో కృష్ణానది గేట్లన్నీ కూడా ఊడిపోయాయి, విజయవాడ నిండా నీరు వస్తుంది. ఇక్కడ నుండి బకింగ్హామ్ కాలువ నుంచి వాటర్ ఫ్లో అయిపోయి పొన్నూరు మునిగిపోయింది, గుంటూరు మునిగిపోతా ఉంది. అది చెప్పారు. అది లేదని అయిన తర్వాత ఇప్పుడు దీనికి తీసుకున్నారు. ఏది పెన్షన్ లో ఒక చేయి చక్కా లోపల పెట్టేసి ఒక చేతితో మాట్లాడటం, ఆ తర్వాత బయటపడ్డం. ఈ బోకస్ ఎన్నాళ్ళు చేస్తావయ్యా జగన్మోహన్ రెడ్డి? నువ్వు చేసిన మంచిది ఉంటే చెప్పుకోలేక ఉండి ఫోకస్ చేస్తే నువ్వు నిజం చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. అబద్ధాలతోనే పుట్టినలుగా నీ పార్టీ బయటపడిపోయింది. కాబట్టి బోగస్ ప్రచారాలు ఎన్నాళ్ళు చేస్తావు? ఎవ్వరు నమ్మరు. నీకు 40% ఓట్లు వచ్చినాయి చూసావా? అప్పుడు నువ్వు బటన్ నొక్కిన సంక్షేమంతోనే వచ్చినాయి. అంతకు మించిన సంక్షేమం మా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఆ